Welcome to Fact Fuel Bites. Boost your mind with every bite. So tighten your seats and let's get started. మీకు తెలుసా ఎవ్రీ సెకండ్ మీ బాడీలో 25 మిలియన్ న్యూ సెల్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఇది మీరు వినేలోపు 50 మిలియన్ సెల్స్ మీ బాడీలో కొత్తవి పుడతాయి. ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఇది ఒక న్యూరాలజికల్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్నవారు బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఫారెన్ యాక్సెంట్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, అమెరికన్ పర్సన్ ఫ్రెంచ్ లేదా ఇంకేదైనా యాక్సెంట్లో మాట్లాడడం, మన తెలుగు వాళ్ళు హిందీ లేదా ఇంకేదైనా యాక్సెంట్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మన ఇండియాలో 10,000 సంవత్సరాల క్రితం చెక్కబడిన రాక్స్ పెయింటింగ్స్లో ఏలియన్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళ హెడ్, ఫ్లయింగ్ సాసర్స్ కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్లో వాటి షేప్స్ యాంటెనా లాగా హెడ్ అండ్ స్కై డిస్క్ క్లారిటీగా ఉన్నాయి. లోకల్ ట్రైబల్స్ వాటిని రోహినా అంటే స్కై బిగినింగ్స్ అని పిలుస్తారు. మరియానా ట్రెంచ్ ఈ భూమిలో ఒక చోటు ఉంది. లైట్ ఉండదు, సౌండ్ ఉండదు, జీవితం కూడా ఉండదని అనిపించే ట్రెంచ్. ఈ ప్లేస్లో బుల్లెట్ కన్నా ఎక్కువ ప్రెషర్లో వాటర్ ఉంటుంది. కానీ ఇలాంటి ప్లేస్లో కూడా క్రియేచర్స్ చాలా బాగా సర్వైవ్ అవుతున్నాయి. మాయమైన కార్. రాత్రి వేళ ఇద్దరు స్నేహితులు హైవే మీద ప్రయాణం చేస్తుండగా ఒక వింత 1940లో ఉండే కార్ మెరుపులాగా దూసుకుపోవడం కనిపించింది. ఆ కార్ వెంట పరిగెత్తారు. కానీ ఒక మలుపు తిరిగేసరికి అదే కార్ గాలిలో మాయమైపోవడం కనిపించింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ప్రదేశంలో 1940లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిందంట. అంతేకాదు ఆ కార్ అప్పటి నుంచి మాయమైంది. మరి ఆ కార్ ఎటెళ్ళినట్టు? మిల్కీవే గ్యాలక్సీ కూడా ఫైట్ చేస్తుంది. అవును, మిల్కీవే గ్యాలక్సీ మనకి కామ్గా అనిపించవచ్చు, కానీ అది ఒక కాస్మిక్ ఫైట్ చేస్తుంది. ఆండ్రోమెడా గ్యాలక్సీ అనేది మనకి పక్కనే ఉన్న గ్యాలక్సీ. అది 1,00,000 కోట్ల కిలోమీటర్ల స్పీడ్తో మన మిల్కీవేకి విశేషంగా దగ్గరకు వస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లు ఇంకా 4 బిలియన్ ఇయర్స్లో 2 గ్యాలక్సీస్ క్లాష్ అవ్వబోతున్నాయి. అప్పుడు 2 కలిసి ఒక పెద్ద హైబ్రిడ్ గ్యాలక్సీ అవ్వచ్చు. రెయిన్బో నైట్లో కూడా కనిపిస్తుంది. మనం యూజువలీ రెయిన్బోని డే టైంలో సన్లైట్లో చూస్తాం, కానీ ఒక రేర్ నేచర్ ఫినామినన్ ద్వారా మూన్ బౌ ఇది నైట్ టైంలో ఫుల్ మూన్ లైట్ ప్లస్ రెయిన్ డ్రాప్స్తో కలిసి ఫామ్ అవుతుంది. ఇది చాలా డింగ్గా ఉంటుంది, కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫ్యూచర్లో రోబోట్స్ మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం అలెక్సా, సిరితో మాట్లాడుతున్నాం, కానీ ఫ్యూచర్లో ఫుల్లీ ఏఐ హ్యూమన్స్ ఉండొచ్చు. ఎమోషన్స్, జోక్స్, ఈవెన్ ఫ్రెండ్షిప్ ఫీల్ క్రియేట్ చేస్తాయి. జపాన్లో ఆల్రెడీ ఏఐ హ్యూమన్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యూచర్లో ఫ్రెండ్స్తో కాదు, రోబోట్స్తో హార్ట్ బ్రేక్ అవుతాయేమో. ఇంకా డ్రీమ్స్ విత్ ఇన్ డ్రీమ్. మనం డ్రీమ్స్లో ఉంటాం అనుకుంటాం, కానీ లేచి చూస్తే అది కూడా డ్రీమ్ అయి ఉంటుంది. అంటే మీరు కలలో నిద్రపోతూ మళ్ళీ కలకంటున్నారు. సైన్స్ ప్రకారం బ్రెయిన్లో మల్టిపుల్ కాన్షియస్ లేయర్స్ ఉంటాయి. పడుకున్నప్పుడు REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఫేస్లో బ్రెయిన్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే ఈ డబుల్ డ్రీమ్స్ వస్తాయని అంటున్నారు. నెగిటివిటీ ఏంటంటే ఇలాంటి డ్రీమ్స్ ఎక్కువగా వస్తే రియాలిటీ ఏదో డ్రీమ్ ఏదో నమ్మడం కష్టం అవ్వచ్చు. జర్మనీలో 1968లో అనలీసా మైకిల్ అనే ఒక అమ్మాయి పుట్టింది. కానీ 16 సంవత్సరాల తర్వాత తన బిహేవియర్లో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. తన బాడీని తానే నాశనం చేసుకోవడం, అన్నంకి బదులు బ్లడ్ని తాగడం స్టార్ట్ చేసింది. తన వాయిస్ అమ్మాయిలా కాకుండా కోర మృగంలా వచ్చేది. నాలో 6 మంది ఉన్నారని, లూసిఫర్, హిట్లర్, జూడాస్ లాంటి వారని చెప్పుకుంటూ వచ్చేది. డాక్టర్స్ ఇది సైకలాజికల్ డిజార్డర్ అని కొట్టిపడేశారు, కానీ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం నమ్మాలనిపించలేదు. ఎక్సార్సిజం చేయించారు. 67 సార్లు ఎక్సార్సిజం చేయించిన తర్వాత ఫైనల్లీ తను చనిపోయింది. ఈరోజు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇది మెంటల్ ఇల్నెస్ కాదు అని. ఈ స్టోరీ బేస్ పైన హాలీవుడ్లో ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే మూవీ కూడా తీశారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ ద ఫ్యాక్ట్స్ ఫ్యూయల్ యువర్ బ్రెయిన్ విత్ ఫ్యాక్ట్.